సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రిలీజ్ కాబోతున్న ప్రీమియర్ షో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ గా అందరూ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉన్న పుష్ప 2 మూవీలోని ఈ ప్రీమియర్ షో కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. ఈ స్థాయిలో ఈ రేంజ్ లో ఇలా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకోవడం, డీజే స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకోవడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కావచ్చు మేబీ. సో చూడొచ్చు, మనకి ఒక 9:30 గంటలకి ప్రీమియం షో రిలీజ్ కాబోతోంది థియేటర్లో. 2 గంటల ముందుగానే ఇక్కడ అభిమానులందరూ కూడా ఆ థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. దాదాపు 2 రోజుల ముందుగానే థియేటర్ దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో, హోర్డింగ్లతో, కట్అవుట్లతో వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది బైక్ ర్యాలీలతో, పాలాభిషేకాలతో సందడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒకవైపు మనకి రైట్ సైడ్ లో ఇక్కడ సౌండ్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ డీజే సెటప్ చేశారు. ఈ సెటప్ అంతా ఓన్లీ ఫ్యాన్స్, అభిమానులు మాత్రమే ఈ సెటప్ చేసుకొని ఏదైతే అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ రిలీజ్ అవుతున్న మూవీ దగ్గర నుంచి సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ అన్నీ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. ముందుగానే ఇక్కడ ఒక సందడిని, ఒక హడావిడిని, వారి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే లక్షల మంది అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ టాక్ తో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 గురించి ఏం మాట్లాడబోతూ ఉన్నారో అడిగి తెలుసుకుందాము. ఏ ఊరండి మీది? విజయవాడ. చెప్పండి, ఏం చెప్తారు ఈ మూవీ గురించి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్ హిట్ మా అన్న అల్లు అర్జున్ ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప అల్లు అర్జున్ పుష్ప 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 ఒక్క నిమిషం మీరు ఎంత పెద్ద అభిమానులు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, టీ షర్ట్ మీద పుష్ప 2 అని ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ టీ షర్ట్స్ వేశారు. అలాగే డాన్సులు వేస్తున్నారు, స్టెప్పులు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో కోసం థియేటర్ల దగ్గర జనాల కోలాహలం అయితే కనిపిస్తుంది. 9:30 గంటలకు ప్రీమియర్ షో రిలీజ్ కాబోతున్న ఈ టైంలో ఒక్కసారి మనం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయేంతగా అభిమానుల సందడి కనిపిస్తూ ఉంది. థియేటర్ ముందు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అల్లు అర్జున్కి సంబంధించిన ఫోటోస్ అండ్ అలాగే డీజే సాంగ్స్ తోటి అందరూ కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మనం చూడొచ్చు, ఇక్కడ కొన్ని వేల మంది ఇంకా 2 గంటల సమయం ఉండగానే కూడా వచ్చేసారు ఇక్కడ రోడ్డు దగ్గరకి. పూర్తిగా ట్రాఫిక్కి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకంటే సినిమా ప్రీమియర్ షో థియేటర్లో ప్లే అవుతున్న దగ్గరకు వస్తున్న టైం వస్తుంది కాబట్టి సో ఇంకాస్త అభిమానులు పెరుగుతూ ఉన్నారు, ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ ప్రీమియర్ షో చూడడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, థియేటర్ దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది. పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఫ్యాన్స్ లేరు, అందరూ కూడా ఈ ప్రీమియర్ షోని చూడాలి. అల్లు అర్జున్ మీద అభిమానం చాటుకోవాలి అని కూడా వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్, ఏంటి అంత హ్యాపీనెస్, ఏంటి హ్యాపీనెస్ అంటే ఇన్ని పుష్పనామా అవన్నీ హిట్ అయింది, దానికి ఎక్స్పెక్టేషన్ లేదు, హిట్ అయితే లేదు. అలాంటిది మా అల్లు అర్జున్ ఇప్పుడు కాన్ఫిడెంట్ చెప్తాడు హిట్ అయితేనే. ఇంకా ఫ్యాన్స్ మేము అలాగుంటాం, ఆగలేం కదా. ఒకటక్క జరిగేదంతా ఒకటే రూలు, పుష్ప ఒకటి రూలు. సినిమా అయితే ఫ్లాప్ అయితే అవ్వదక్క, హిట్ కొట్టబోతున్నాడు. రేపు December 5th మేము హిట్ కొట్టబోతున్నాం. ఒకటే మొత్తం
ఇంటర్నేషనల్, నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్. బన్నీ అంటే తగ్గలేదు. ఒకటి ఎవరి హీరోలకు ఎక్కువ ఉండొచ్చు, మా పరంగా మా దేవుడు బన్నీ అంటే మా దేవుడు అక్క. సినిమా అయితే హిట్. ఫ్లాప్ చేయమనక్క దమ్ముంటే ఎవరికైనా ఫ్లాప్ చేయమన్నారు సినిమా. ఓకే, సో చూసుకోవచ్చు బాణాసంచాతో కూడా అంటే వాళ్ళ హ్యాపీనెస్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. 5వ తేదీ పక్కా హిట్ కొడుతున్నాం అని చెప్తూ ఉన్నారు. సో సినిమా రోడ్ వైడ్ అందరికి రోడ్లు నింపేస్తాడు మా అన్న. ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వరల్డ్ వైడ్ ఫైర్. ఓకే, వరల్డ్ వైడ్ ఫైర్ అని ఇక్కడ లిటిల్ హీరో చెప్పేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఇలా ఈ స్థాయిలో ప్రీమియర్ షో ప్లే చేయడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అండ్ అలాగే థియేటర్ ముందు ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ హీరోకి సంబంధించిన సాంగ్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ప్లే చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. సో అభిమానులు చూసుకుంటే ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, పక్కా హిట్ కొడుతున్నాము, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా, చూసి వచ్చిన తర్వాత కూడా ఇంతే కాన్ఫిడెన్స్తో మీరు ఎంజాయ్ చేస్తారా, సెలబ్రేట్ చేసుకుంటారా? మేడం దగ్గదే సినిమా లేదు, అసలే దగ్గదే లేదు అసలు పుష్ప అంటే పుష్ప 2 దగ్గదే లేదు అసలే. ఏదైనా సరే ఒకటి చెప్పిన, మా చిరంజీవి ఫ్యామిలీ అండి, ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోండి. మేము తప్పు ఎవరిని ఆలోచించట్లేదు. మా చిరంజీవి ఫ్యామిలీ అండి, ఎవరు శుభ్రం చూసుకుంటాం. అది మేము ఎప్పుడు తప్పుగా చూడడం, అది ఫ్యామిలీ కూడా ఏది సార్ ఒకటే అయిపోతారు వాళ్ళు, తర్వాత మళ్ళీ అయిపోతారు. మధ్యలో కొట్టుకుని మేము అక్కడ కొట్టుకుంటాం, మళ్ళీ మాకు ఏముండవు. ఇప్పుడు మనం చెప్తాను, దగ్గదే లేదు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ టైం నేను అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ రావడం. జై బన్నీ. కోట్లు కొట్టింది, బాహుబలి రికార్డు కొట్టింది. సినిమా ఇంకా ప్రీమియర్ షో మరికొన్ని నిమిషాల్లోనే థియేటర్లో ప్లే కాబోతోంది. థియేటర్లో చూడబోతూ ఉన్నారు ఫ్యాన్స్. ఈ టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. థియేటర్ దగ్గర 2-3 రోజుల ముందుగానే పండుగ వాతావరణం కనిపించినప్పటికీ ఈ క్షణం కోసం, ఈ రోజు కోసం, ఈ నిమిషం కోసం వెయిట్ చేశారు కాబట్టి ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంది. ఒక్కొక్కరు కూడా డాన్సులతో అదరగొట్టేస్తూ ఉన్నారు. ఇంకా చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గేట్లు ఎప్పుడు తెరుస్తారా అని ఇక్కడ వెయిట్ చేస్తూ అభిమానులందరూ ఉన్నారు కూడా. ఖచ్చితంగా ఫస్ట్ రోజులోనే 2000 కోట్లు కొల్లగొడతామని గ్యారంటీగా చెప్తున్నాం. పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. మరి అంతే కాన్ఫిడెన్స్తో బయటకు కూడా వస్తామంటున్నారు. ఇక చూడాలి మరికొన్ని గంటల్లోనే సినిమా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. విజయవాడలో అయితే ప్రతి రోడ్డు కూడా ఏ థియేటర్లో అయితే సినిమా రిలీజ్ అవుతుందో ఆ థియేటర్ దగ్గర సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద హోర్డింగ్లతో పాటు ఇక్కడ అభిమానుల కోలాహలం వినిపిస్తూ ఉంది. హోర్డింగ్ చూసుకోవచ్చు. సిద్ధంతో పాటు ఒకవైపు జగన్ ఫోటో, ఇంకొక వైపు అల్లు అర్జున్ ఫోటో తోటి రాజులకే రాజు పుష్పరాజు అని ఒక క్యాప్షన్ కూడా వేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సినీ అభిమానులతో పాటు రాజకీయ అభిమానులు కూడా ఇక్కడికి థియేటర్ దగ్గరికి రావడం, పుష్ప 2 సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి రావడం కనిపిస్తుంది. అండ్ అలాగే మరొక హోర్డింగ్ మనం చూసుకుంటే, మరొక కట్అవుట్ మనం చూస్తే ఒకవైపు మహేష్ బాబు ఫోటో అండ్ అలాగే అల్లు అర్జున్ ఫోటో. వీళ్ళందరి హీరోల అభిమానులందరూ కూడా ఈ పుష్ప 2 సినిమా చూడడానికి
చూడడానికి అలాగే ఎంజాయ్ చేయడానికి వచ్చారని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఫ్లాప్ కావడం అనేది జరగదని బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. 200% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, ఒక్క రోజులోనే 2000 కోట్లు రాబడుతుందని వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు కూడా కాస్త క్లియర్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా చూడాలి, ఫ్యాన్స్ గొడవలు చేయకూడదు, అల్లరి చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని కూడా పోలీసులు చాలా సామరస్యంగా మరి ఫ్యాన్స్కి ఒకవైపు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో మొత్తంగా లక్షల మంది అభిమానులు వెయిట్ చేసిన ఈ టైం రానే వచ్చింది. మరి చూడాలి ఎలా ఉండబోతోంది, ఏ విధంగా హిట్ టాక్ అందుకోబోతోంది, బాక్స్ ఆఫీస్ని ఏ విధంగా కొల్లగొట్టబోతోంది అనేది మరికొన్ని గంటల్లోనే మనకి తెలుస్తుంది. ఫ్యాన్స్ మాటల్లో మనం విన్నాము, 3 సంవత్సరాలు వెయిట్ చేశాం, ఆ టైం వచ్చింది, ఖచ్చితంగా హిట్ కొడుతుంది, 100 డేస్ థియేటర్లోనే సినిమా ఆడుతుంది అని కూడా అభిమానుల మాటల్లో మనం వింటూ ఉన్నాము. ఆ 3 years నిరీక్షణ ఇప్పుడు సక్సెస్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. మరికొన్ని గంటల్లోనే మనకి దానికి ఆన్సర్ దొరుకుతుంది. స్టార్ట్ అవ్వాల్సిన ప్రీమియర్ షో 10 గంటలైనా సరే కూడా ఇంతవరకు స్టార్ట్ కాకపోవడంతో చాలామంది అభిమానులు అయితే అసంతృప్తిలో ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ గేట్ల దగ్గర ఇంకా 10 అవుతుంది టైము మోస్ట్లీ, అయినప్పటికీ కూడా లోపలికి రావడానికి ప్రతి టికెట్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అయితే తోపులాటతో చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం చూసుకోవచ్చు. ఎందుకైతే చాలామంది కూడా మద్యపానం సేవించి ఇక్కడ కొంచెం గొడవలు జరిగే అవకాశాలు ఉండడంతో వాళ్ళెవరిని కూడా లోపలికి పంపించకుండా కొంచెం టైం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి టికెట్ టు టికెట్ చూసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. దగ్గర అంటే ముందుగానే సినిమా ప్రారంభం అవడానికి 2-3 గంటలు ముందుగానే వచ్చినప్పటికీ కూడా గేట్ ఓపెన్ చేయడానికి, గేట్ లోపలికి రావడానికి ఇంకాస్త టైం పట్టింది. సో 10 అయినా కూడా ఇంతవరకు పుష్ప 2 ప్రీమియర్ షో అనేది థియేటర్లో ప్లే కాకపోవడంతో అభిమానులందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు క్యూలో వచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా క్రౌడ్ ఉంది. కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం వచ్చాం. చాలా అసలు తోసుకుంటున్నారు, తొక్కేసారేమో అనిపించింది. కొంచెంసేపు అసలు ఊపిరి ఆడలేదు, ఏం ఆడలేదు, చాలా అడవుడుగా ఉంది అక్కడ అంతా. థియేటర్ మేనేజ్మెంట్ ఏమి గేట్లు ఓపెన్ చేయట్లేదు, పేపర్లు అలో చేయట్లేదు, సెలబ్రేషన్స్ ఏం లేవు అసలు. మా బాయ్ ఫ్యాన్స్ అందరూ చాలా అప్సెట్ అవుతున్నాం. లోపల 2000 పెట్టి పేపర్లు కొన్నాం, ఏం అలో చేయట్లేదు లోపలికి. తీసుకున్నాం బ్లాక్ లో సినిమా కోసం, ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. పేపర్లు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. బ్లాస్ట్ బయట సెలబ్రేషన్ ఆపేశారు పోలీసు వాళ్ళు వచ్చి. ఏం చేయడం ఇంకా 2 నెలలు తీసుకొని ప్రీ రిలీజ్ అన్నారు ముందే. ఎంజాయ్మెంట్ ఉండాలి కదా కొంచెం. అందరూ వాళ్ళు చెప్పింది మేము చెప్తాము. ఇంకా ఫైట్ చేసాం, చేయబోయింది ఇక్కడ, ఇంకేమన్నా ఉందా రష్. 9:30కి అన్నారు కదా, 10 అవుతుంది, మీరు ఇంతవరకు థియేటర్కి వెళ్ళలేదు ఏంటి? సో చూసుకోవచ్చు ఎలా అయితే ఎలాగోలా కష్టపడి లోపలికైతే వచ్చామో, ఒక యుద్ధాన్ని సాధించి వచ్చామన్న ఫీలింగ్ అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. లోపలికి రావడానికి దాదాపుగా 30 నిమిషాలు పైనే పట్టింది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ 9:30 షో అయినప్పటికీ 10 కూడా ప్రారంభం కాలేదు. మేము చాలా కష్టపడి కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము, అవన్నీ కూడా బయటనే ఆపించేశారు పోలీసులు కూడా కొంచెం. ఎందుకంటే గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడంతో పోలీస్ పహారా కూడా ఎక్కువ ఉండడము, ఎవరిని కూడా ఇక్కడ అల్లర్లకు పాల్పడకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే 10 o'clock అవుతుంది. మరి ఇప్పటికైనా మూవీ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా అభిమానులు వస్తూ ఉన్నారు లోపలికి, టికెట్ చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.